తెలంగాణలో కూడా గడ్డం ప్రసాద్ అనేటువంటి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన అసెంబ్లీ స్పీకర్ని అడ్డం పెట్టుకొని ఒక లపంగి రాజకీయానికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. ముద్దబప్పు రాహుల్ గాంధీ దేశమంతా కాన్స్టిట్యూషన్ను అంటే రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని నేను యాంటీ డిఫెక్షన్ మా నాన్న గొప్పోడు రాజీవ్ గాంధీ ఆయారాం గయానికి వ్యతిరేకంగా 10th షెడ్యూల్లో పెట్టేసి ఈ యొక్క పొందుపరిచిండు, ఇట్లా పార్టీ మారినటువంటి ప్రజాప్రతినిధులు ఏమిటంటే డిస్క్వాలిఫై విధంగా ఆనాడు పొందుపరిచిండని చెప్పేసి దేశమంతా తిరుగుతూ బీజేపీ పార్టీ మీద పోరాటం చేస్తున్నాను విర్రవీగుతున్నట్టు రాహుల్ గాంధీ. అరే యూజ్లెస్ ఫెలో రాహుల్ గాంధీ, ఇవాళ నీ సొంత పార్టీ అలా తెలంగాణ లోపల నీ సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది రాబాయ్. ఏ బీజేపీ మీదనైతే పోటీ చేసిండో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ అతను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాబాయ్, నీ కళ్ళకు కనపడుతుందా? నిన్నగాక మొన్న అదే వికారాబాద్కి వచ్చినప్పుడు అసెంబ్లీ స్పీకర్ని అడిగినావా ఎందుకురా నాయన ఇట్లాంటి మా నాన్న ఆత్మ క్షోభించే విధంగా రాజీవ్ గాంధీ ఆత్మ క్షోభించే విధంగా ఎందుకు ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా అడిగినావా? ఇటువంటి యూజ్లెస్ ఫెలో వల్ల ఇలా ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగదారింది. ఓన్లీ హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, తెలంగాణ మాత్రం కాంగ్రెస్ పార్టీ మిగిలింది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా భూస్థాపితం కావడం ఖాయం. ఎందుకంటే ఇటువంటి తెలివి తక్కువ వెధవ వల్లనే ఇలా బీజేపీ పార్టీ దేశంలో అప్రతిపాతంగా ఏలుతుంది. 3వసారి కూడా గెలిచిందంటే ఈ రాహుల్ గాంధీ వెంట. సాక్షాత్తు అమేధీలో ఎన్నడూ ఓటమి లేనటువంటి వ్యక్తులు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి అయినటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా పార్టీ కుటుంబ సభ్యులు ఓడిపోతున్నారంటే అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనపడిందో. ఇటువంటి నిర్ణయాల వల్లనే ఇలా వాయనాడుకి పారిపోయొచ్చు, వాయనాడు ఎంపీగా గెలవాల్సిన దుస్థితి ఎందుకు తీసుకొచ్చుకున్నాడు రాహుల్ గాంధీ. ఆ తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్కి పోయిండు అనుకోండి, అది వేరే విషయం. ఇది రాహుల్ గాంధీ యొక్క నాయకత్వ పటిమ. ఇట్లాంటి వ్యక్తి వల్ల కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోయింది. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సన్నాసులు పదే చెప్తున్నారు కేసీఆర్ గారు చేయలేదా అని చెప్పి. కేసీఆర్ గారు చేసిండ్రు. ఎప్పుడు చేసిండ్రు? 2004 లోపల మీరేం చేసిర్రు రాబాయ్? కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ లోపల ఈ యొక్క ఫిరాయింపుల పర్వానికి తెరలేపింది. 2004లో 26 మంది మన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే అంతమంది 10 మందిని గుంజుకొని కేసీఆర్ గారి ఆగ్రహం వచ్చేటట్టు చేసింది మీరు కాదా? అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుట్టిల ప్రయత్నాల భాగంగా ఓటుకు నోటు కేసులో స్టీఫెన్సన్ ప్రలోభ పెట్టినప్పుడు మరి అప్పటి ముఖ్యమంత్రి కోపం రాదా? ఆ కోపం వచ్చిన తర్వాత మీ పార్టీలోనే ఎమ్మెల్యేలో తిరుగుబాటు వచ్చింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టిన పద్ధతి కానీ వాళ్ళే 2/3 వచ్చేసి కలిసారు, రాజ్యాంగబద్ధంగా కలిసారు. ఆనాడు కేసీఆర్ గారు చేసింది తప్పైతే ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఇదే గుంటనక్క కడియం శ్రీహరి వీళ్ళంతా కలిసి చంద్రబాబు నాయుడు గారిని పార్టీని చీల్చి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసేసి తెలుగుదేశం పార్టీని గుంజుకున్నటువంటిది అన్యాయం కాదా?